ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలు భానుడి భగభగలకు మండిపోతున్నారు. ఉక్కపోత మంట వేడిగాలులతో ఉదయం నుంచి రాత్రి వరకు వీస్తూ ఉన్నాయి. సింగరేణి ప్రభావిత ప్రాంతం కావడంతో గరిష్టంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కానీ అధికారులు మాత్రం 44 డిగ్రీలు మాత్రమే అంటూ చెబుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో నీరు లేకపోవడంతో ఇసుక ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఎక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భానుడి భగభగలపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎండలు దంచుకొడుతున్నాయి. భానుడు భగభగకు ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు ఉక్కిరిబుక్కిరవుతున్నారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి సింగరేణి ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కువ అంటే సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 46 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇప్పుడు గతంలో ఎన్నడూ దాదాపుగా 100 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో ఈ ప్రాంత ప్రజలంతా ఉక్కిరిబుక్కిరవుతున్నారు. మరోపక్క గోదావరి పరివాహక ప్రాంతం కూడా ఈ ప్రాంతంలో ఉండడంతో గోదావరి పరివాహక ప్రాంతంలో అయినటువంటి ఇసుక మొత్తం గోదావరిలో నీరు లేకపోవడంతో ఇసుక మొత్తం కూడా తేలియాడడంతో ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి. భద్రాచలంలో కూడా అత్యధికంగా నమోదవుతున్న పరిస్థితి. అదేవిధంగా కొత్తగూడెంకి సంబంధించి మొత్తంగా ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెంలో 47 డిగ్రీలు పైననే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ అధికారికంగా మాత్రం అధికారులు 42, 44, 46 డిగ్రీలు మాత్రమే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా 50 డిగ్రీల పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా సింగరేణి ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రాంతాలను ఎక్కడైతే ఓసీలు ఉంటాయో ఆ ప్రాంతాలను అదేవిధంగా ఎంప్లాయీస్ ఉన్న ప్రాంతాల్లోనూ మొత్తం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా వాటర్ ని ప్యూరిఫై చేయాలి. ప్యూరిఫై చేసి ఆ ప్రాంతాల్లో మొత్తం చల్లార్చిన తర్వాత మెడికల్ క్యాంపులు అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా మజ్జిగ ప్యాకెట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం అలాంటి చర్యలు ఏం చేపట్టకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు మాత్రం బగ్గుమంటున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా ఎండ దెబ్బతో దాదాపుగా 4 మృత్యువాత పడినప్పుడు కూడా అధికారులు మాత్రం అంటే వడదెబ్బతో ఎవరు మృత్యువాత పడలేదని కూడా లెక్కలు చెప్తున్న పరిస్థితి అయితే. ఓవరాల్ గా భద్రాచలాన్ని మాత్రం ఏజెన్సీ ప్రాంతం అంటే అటు భద్రాచలం అనగానే మనకు గుర్తొచ్చేది ఏజెన్సీ ప్రాంతం. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా అడవులు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని కూడా అంచనా వేస్తుంటారు. కానీ సాధారణ ఉష్ణోగ్రతల కంటే అన్ని ప్రాంతాల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 47 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే ఏ స్థాయిలో ఉక్కపోత మంట వేడి ఉంటుందన్నది కూడా అర్థమవుతున్న పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఒకటే ఉక్కపోత మంట వేడిగాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు మాత్రం ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. మొత్తం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ అధికారులు మాత్రం ఆ సహాయక చర్యలు చేపట్టకపోవడం పైన తీవ్ర అసంతృప్తి అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అనధికారికమైన కరెంటుతో కూడా కోతల వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికే ఏసీలు కావచ్చు కూలర్లతో సేద తీరుతున్నటువంటి ప్రజలు మధ్యతరగతి ప్రజలు కూలర్లు అదే కొంచెం ఉన్నత వర్గానికి సంబంధించిన ఏసీతో సేద తీరినప్పుడు కూడా ఈ ప్రాంతంలో మొత్తం పూర్తి స్థాయిలో కరెంటు కోతలు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ ప్రాంతంలో ఉండాలన్నా కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ఇతర ఆటో రంగ కార్మికులు అయితే తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ప్రయాణికులు అత్యవసరం అయితేనే బయటికి రావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ ప్రయాణికులు మాత్రం సింగరేణికి సంబంధించి అంటే 3 షిఫ్ట్లుగా విధులు నిర్వహిస్తుంటారు. ఉదయం నుంచి మధ్యాహ్నం నుండి సాయంత్రం రాత్రి వరకు, రాత్రి నుంచి తెల్లవారు మొత్తం 3 షిఫ్ట్లుగా విధులు నిర్వహిస్తున్న వరకు ఓసీ లోపలికి వెళ్లిన తర్వాత ఒకటే ఉక్కపోత మొత్తం మంటతో తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఆ ప్రాంతాల్లో కూలర్లను ఏసీలను ఓసీలలో ఏర్పాటు చేయాల్సినటువంటి సింగరేణి యాజమాన్యం ఆ విధంగా చర్యలు తీసుకోవడం లేదని కూడా సింగరేణి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఇలాగే కొనసాగుతుంది అంటే ఓవరాల్ గా చూసుకుంటే మరింత ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు 50 డిగ్రీలు ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికి మాత్రం ప్రజలు మాత్రం ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ కొత్తగూడెం.